ఒకే రోజు 14 మందికి పురుడు పోసి అరుదైన ఘనతను భద్రాచలం జీవన్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జీవన్ హాస్పిటల్లో శ్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ చల్లగుళ్ల స్పందన ఈ అరుదైన ఘనత సాధించారు. అయోధ్యలో బాలరాముడు కొలువు తీరిన ముహూర్తం రోజున జనవరి 22వ తేదీన బిడ్డలకు జన్మనివ్వాలనుకుంటున్న దంపతులకు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని జీవన్ హాస్పిటల్ సాక్ష్యంగా నిలిచింది. 14 మందికి పురుడు పోసి అరుదైన ఘనత సాధించిన శ్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ చల్లగుళ్ల స్పందన మాట్లాడుతూ, రాముల వారు 14 సంవత్సరాలు వనవాసానికి ఉపక్రమించి అడవుల్లో తిరుగుతూ భద్రాచలం గోదావరి పరిసరాలకు వచ్చి పర్ణశాల తీరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారని, ఆ పవిత్ర దినాన 14 మందికి పురుడు పోయడం సంతోషంగా ఉందన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ స్పందన చల్లగుల్ల, భద్రాచలం. మాది జీవన్ హాస్పిటల్ భద్రాచలంలో. నేను ఒక గైనకాలజిస్ట్ని. అయోధ్యలో బాలరాముడు కొలువు తీరిన ముహూర్తం రోజున, అంటే 24 జనవరి 2024న మన దక్షిణ అయోధ్యగా భావించే భద్రాచలంలో మా హాస్పిటల్లో 14 డెలివరీస్ జరిగాయి. ఆ దంపతులు ఇదే రోజు డెలివరీస్ చేయించుకోవాలి అనుకున్నారు. అయితే ఇందులో ఒక ముగ్గురు ముస్లిం మహిళలు ఉండడం కూడా ఆ దేవుడి చిత్తమే అనుకుంటున్నాను. 14 డెలివరీస్ జరిగాయి. అందులో 8 ఆడపిల్లలు, 6 అబ్బాయిలు జన్మించారు. సో ఇదంతా రాముడి మీద ఉన్న నమ్మకమా లేకపోతే ప్రజల్లో ఉన్న మూఢనమ్మకమా అనేది తెలియదు. కాకపోతే డెలివరీస్ అన్ని ముహూర్తాల్లో చేయించుకోవాలి అనేది అపనమ్మకం అయినా కూడా ఈ స్పెషల్ డే రోజు ఇన్ని డెలివరీస్ అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ.